హాయ్ హలో వెల్కమ్ టు నాగేంద్ర టాక్స్. అందరూ ఎదురు చూస్తున్నట్టు ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి థర్డ్ సింగిల్ యత్ర యత్ర కాలరే యత్ర సాంగ్ వచ్చేసింది. సాంగ్ ఎలా ఉంది అంటే బాగుంది అంటే బాగుంది, బాగలేదు అంటే బాగలేదు. అంటే సాంగ్ వింటూ ఉంటే ఎలా ఉందంటే ఆల్రెడీ మనం వినేసిన సాంగ్ ఉన్నట్టే ఉంది. లైక్ ఎలా అంటే దడాలో ఏ పిల్ల పిల్ల సాంగ్ ఉంటుంది, దాంట్లో మధ్యలో బీటు సేమ్ ఇలాగే ఉంటుంది. నెక్స్ట్ కాటం రాయల్లో జివ్వు జివ్వు సాంగ్ ఉంటుంది. సేమ్ ఈ ప్యాటర్న్లోనే సాంగ్స్ ఉంటాయి అనమాట. దేవిశ్రీ ఓల్డ్ సాంగ్స్ ఎలా ఉన్నాయో ఈ సాంగ్ కూడా మ్యాక్సిమం అలాగే ఆ బీట్లోంచే మళ్ళీ కలిపి కొట్టినట్టు ఉంటుంది. బట్ ఇక్కడ ఇంకొక విషయం మంచిగా చెప్పుకోవాల్సింది ఏంటంటే కళ్యాణ్ గారి స్వాగ్, కళ్యాణ్ గారి స్టైల్, కళ్యాణ్ గారి డ్రెస్, కళ్యాణ్ గారి డ్యాన్సు అన్నీ ప్లస్ అయిపోయాయి అనమాట. ఇవన్నీ చూసుకుంటే అవన్నీ గుర్తురావట్లేదు. సో ఫస్ట్ చాలా వరకు ఎప్పుడైనా హీరోలను మ్యూజిక్ డామినేట్ చేస్తూ ఉంటుంది, కానీ ఫస్ట్ టైం ఈ సాంగ్లో మ్యూజిక్ని హీరో డామినేట్ చేశారనమాట. అంత బాగా ఉన్నారనమాట కళ్యాణ్ గారు. డ్యాన్స్ చేస్తూ ఉంటే థియేటర్లో ఎలా రా అని ఇప్పుడే విజువల్ పడిపోతుంది అనమాట. థియేటర్లు మాత్రం ఖచ్చితంగా బ్లాస్ట్ అయిపోతాయి, కన్ఫామ్గా బ్లాస్ట్ అయిపోతాయి. ఇంకొకటి చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే 1000-1500 మంది క్రూతో డాన్సర్స్తో ఈ సాంగ్ పిక్చరైజ్ చేయడం చాలా బాగుంది. ఆ సెట్ కానీ ఇవన్నీ చాలా బాగా కనపడుతున్నాయి. విజువల్గా కూడా చాలా బాగుంది సాంగ్. అలాగే ఇంకొకటి రాశి కన్నా ఉంది బట్ లేనట్టే ఉంది అలా అనిపిస్తుంది అనమాట నాకు. రాశి కన్నా ఎందుకురా ఉంది అంటే బేసిక్గా సినిమా చూసేటప్పుడు ఓకే కనెక్ట్ అయిపోవచ్చు. ఈ సాంగ్లో ఆ అమ్మాయి ఎందుకు ఉంది, ఆ రాశి కన్నా ఎందుకు ఉంది ఏంటి అనేది సినిమా చూసినప్పుడు సినిమాలో భాగంగా ఈ సాంగ్ వచ్చినప్పుడు బాగానే ఉంటుంది అనమాట. ఇంకొకటి నాకు బాగా చిరాకేసిన విషయం ఏంటంటే ఈ సాంగ్లో దినేష్ మాస్టర్ గారికి కొరియోగ్రఫీ కంపోజింగ్ అనమాట. అంటే ఎత్ర ఎత్ర కాలర ఎత్ర అని కళ్యాణ్ గారి హుక్ స్టెప్ ఉంటుంది అనమాట ఇలా. సో కళ్యాణ్ గారు వేసేటప్పుడు పక్కన బాయ్స్ అందరూ ఆ స్టెప్ వేసేటప్పుడు బాగుంటుంది, కానీ నాకు అర్థం కాని విషయం ఏంటంటే అమ్మాయిలు పెట్టి కాలరేత్ర అనే హుక్ స్టెప్ ఎందుకు వేయించాడని నాకు ఇప్పుడు కడితే అర్థం కావట్లేదు. ఎందుకంటే కాలరేత్ర అన్నప్పుడు అబ్బాయిలు అందరూ షర్ట్స్ కాలర్ వేసుకొని అలా అంటూ ఉంటే బాగుంటుందని, అమ్మాయిలు కాలరేత్ర అంటే నాకు ఇప్పటికి అర్థం కావట్లేదు. దినేష్ మాస్టర్ లాజిక్ ఏంటో నాకైతే అర్థం కావట్లేదు. అది హరిశంకర్ గారికి అర్థం కావచ్చేమో, నాకైతే అది అనిపించింది. హరిశంకర్ గారికి అర్థం కావచ్చేమో. హరిశంకర్ గారి మైండ్లో అబ్బాయిలు అమ్మాయిలు కలిపి కాలర్ ఎత్తారేమో, బేసిక్గా అలా అనిపించింది నాకు. ఇది ఏదో హుక్ స్టెప్ పెట్టేసాం అయిపోయింది అన్నట్టు ఉందన్నమాట హుక్ స్టెప్. బట్ ఓవరాల్గా చూస్తే మాత్రం నాకు సాంగ్ అయితే యావరేజ్గా అనిపించిందండి. బట్ కళ్యాణ్ గారి స్వాగ్, కళ్యాణ్ గారి డాన్స్, కళ్యాణ్ గారి డ్రెస్సింగ్, ఆ సెట్స్ ఇవన్నీ మాత్రం బ్లాక్ బస్టర్ అనమాట, అదిరిపోయాయి. నాకైతే ఒకటి కన్ఫర్మ్ అయిపోయిందండి, ఈ సాంగ్ అయితే థియేటర్లో మాత్రం బ్లాస్ట్ అయిపోతుంది. ఎందుకంటే కళ్యాణ్ గారు జస్ట్ కాల్ పక్కన పెడితేనే థియేటర్ చాలా వరకు షేక్ అయిపోతూ ఉంటాయి. అలాంటిది ఇంకొంచెం హరీష్ శంకర్ గారు చదువుతూ ఇంకొద్దిగా బాడీ కదిలించాడు అనమాట ఈ పర్టికులర్ ఈ సినిమా వరకు. ఇంకా అందరూ వెయిట్ చేస్తున్నట్టు ఉస్తాద్ భగత్ సింగ్ ట్రైలర్ కూడా 14వ తేదీ రాబోతుంది. ఆ ట్రైలర్ ఎలా ఉంటుందో అది కూడా చూసిన తర్వాత మనం దాని గురించి డిస్కస్ చేద్దాం. ఇది ఈరోజు కాలరేత్ర సాంగ్ గురించి రివ్యూ అయితే, నా రివ్యూ అయితే ఇదనమాట. సో మీరేమనుకుంటున్నారో, మీకు ఎలా అనిపించిందా, మీకు ఇంకొకలాగా ఏదైనా అనిపించిందా కింద కామెంట్ చేయండి. ఇప్పటివరకు నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. అంతవరకు జై హింద్.